కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ ఆధునిక తెలుగు కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించిన జనచైతన్య ప్రజాకవి అని విశ్రాంత ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ ఎం నరసింహప్ప పేర్కొన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లి కళాభారతిలో బిక్కి కృష్ణ 4 కవితా సంపుటాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఎం నరసింహప్ప అధ్యక్షతన విమల సాహితీ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రముఖ కవులు, విమర్శకులు పాల్గొని బిక్కి కృష్ణ రాసిన వాన వెలిశాక, కాలం నది ఒడ్డున, మార్మిక నది, ప్రకృతి పర్యావరణం కావ్యాలపై అనేక కోణాల్లో విశ్లేషణలు చేశారు. నేటి రాజకీయాలు, అవినీతి, రైతులు, కార్మికులు తదితర వస్తువులపై బిక్కి కృష్ణ మార్మిక నదిలో అనితర సాధ్యమైన కవిత్వం రాశారని కొనియాడారు. ఈ సమావేశంలో ప్రముఖ కవులు డాక్టర్ నాలేశ్వరం శంకరం, డాక్టర్ జల్ది విద్యాధర్, డాక్టర్ బీరం సుందర్రావు, డాక్టర్ కోయి కోటేశ్వరరావు, పి శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ రాధా కుసుమ, మంజుల సూర్య, రమాదేవి కులకర్ణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిక్కి కృష్ణను ఘనంగా సన్మానించారు. సభా సరస్వతికి నమస్కారం. ఈనాటి సమావేశానికి వచ్చినటువంటి అత్యున్నత మహారథులు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, శ్రీ ఎంకే రాము గారికి, రసమయి అధ్యక్షులు, ఫౌండర్, ప్రెసిడెంట్, కవితా ప్రియులు, సాహితీ ప్రియులు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది విమల సాహితీ సమితి తోటి ఐఆర్ఎస్ ఆఫీసరు చాలా గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేను ఎన్నో కార్యక్రమాలలో బిక్కి కృష్ణ గారు నిర్వహించినటువంటివి పాల్గొనడం జరిగింది. అయితే వారి పుస్తకాల సమీక్ష ఈ విధంగా జరగడం అన్నటువంటిది ఇది మొట్టమొదటి కార్యక్రమం. ఇందులో కృష్ణ గురించి ఇప్పుడే చెప్పారు. సో కృష్ణ పేరులోనే మనకు పూర్ణత్వం కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు పురాణ పురుషుడు, పూర్ణ పురుషుడు అని అంటారు, పూర్ణావతారం అని అంటారు. మొత్తం కళలన్నీ 64 కళలు కూడా శ్రీకృష్ణుడి నుండి భాషించాయని చెప్పి పెద్దలు చెబుతారు. అంటే ఆయన సంగీతమే కాదు, నృత్యమే కాదు, రాజకీయమే కాదు, పరిపాలన దక్షతే కాదు, ఇలా అన్ని రంగాలలోనూ, ఆఖరికి రాయబారం కూడా నడిపారు. సో డిప్లొమసీ అని అంటాం కదా, ఇలా అన్ని రంగాలలోనూ అన్ని కళలుగా భాషించాయి అని. అంటే ఒక విద్యకు పరిపూర్ణత ఎప్పుడు నేను చెప్తారనంటే అది ఒక కళగా పరిఢ వెళ్ళినప్పుడు దానికి పరిపూర్ణత అని చెప్పి చెప్తారు. ఆ విధంగా మరి ఆ కృష్ణుడి పేరు పెట్టుకున్నాడు కాబట్టి బిక్కి, సో బహుశా కొన్ని వేల సార్లు కృష్ణనామం జపించే ఉంటాడు. ఎందుకంటే అత్యంత ప్రీతికరమైనటువంటిది ఎవరికైనా వారి పేరు కదా. సో కాబట్టి తన పేరులో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి జపించే ఉంటాడు. సో అందుకనేమో ఆయన అనుగ్రహం బిక్కి కృష్ణ మీద పరిపూర్ణంగా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. తాను ఒక కవితా రంగంలోనే కాకుండా అన్ని రంగాలలో కూడా, అంటే కవిత్వంలో కూడా అన్ని ప్రక్రియలలో, అంటే ఇటు గజల్స్ అయితేనేమి, విమర్శన అయితేనేమి, జర్నలిజం అయితేనేమి, కవిత్వం అయితేనేమి, ఇలా అన్ని రంగాలలో కూడా కవిత్వంలో ఆయన భాసిల్లాడు. అలాగే ఎంతోమంది, వేల మంది కవులని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఎన్నో పురస్కారాలు, వేల కొద్ది పురస్కారాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. నిత్య కృషివలుడు, సాహిత్య కృషివలుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే రైతు ఎప్పుడు కూడా విత్తనం నాటినప్పటి నుంచి పంట వచ్చేంత వరకు నిత్యము కృషి చేస్తేనే ఆ పంట పండుతుంది. కానీ ఇక్కడ బిక్కి కృష్ణ సాహిత్య కృషివలుడు. సో నిత్యము సాహిత్య కార్యక్రమాలలో మునిగి తేలుతూ ఎంతోమంది కవులని తాను వెలుగులోకి తీసుకొచ్చాడు. 4 పుస్తకాలు, వాన వెలిశాక, మార్మిక నది, కాలము నది ఒడ్డున, ప్రకృతి పర్యావరణము, అన్నీ చూస్తే అన్ని ప్రకృతికి సంబంధించినటువంటివి ఉన్నాయి. వాన, నది, కాలము నది, ప్రకృతి పర్యావరణం. అంటే ప్రకృతిని ఎంత ప్రేమిస్తాడో తాను
దీని ద్వారా తెలుస్తుంది. ప్రకృతి పరమాత్మ యొక్క ప్రతిరూపం అని చెప్పి చెప్తారు. ద గాడ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ త్రూ హిస్ క్రియేషన్. సో అలాంటి ప్రకృతిని ప్రేమించడం అన్నటువంటిది భగవంతుని ప్రేమించటమే, ప్రకృతిని ప్రేమించేటువంటి వాళ్ళు. సో నేను చాలామంది వివరంగా చెబుతారు, నేను డీటెయిల్స్లోకి ఇప్పుడే వెళ్ళదలుచుకోలేదు. ఒక్క మాట నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. ఈ 4 2 పుస్తకాలు, ప్రకృతి పర్యావరణం, మార్మిక నది, ఈ 2 పాఠకులకు అందించటంలో కృష్ణ గారు నాకు కూడా కొంత కర్తవ్యాన్ని ఇచ్చారు, దాన్ని పబ్లిష్ చేయించటం. అందుకు వారికి నేను కృతజ్ఞుని. ఎందుకంటే ఇంత గొప్ప పుస్తకాలని ప్రచురించేటువంటి యొక్క కార్యక్రమంలో నన్ను భాగస్థుని చేసినందుకు. మరి ఈరోజు జల్దీ విద్యాధర్ గారిని నేను అభినందిస్తున్నాను. అమ్మ రాధాకుసుమ గారు, సరే మీరు చెప్పారు, ఇది మా సంస్థ తరపున ఇది కార్యక్రమం చేస్తున్నందుకు గర్వంగా ఉందని చెప్పని మిమ్మల్ని మరీ అభినందిస్తున్నాను. శ్రీ నాగేశ్వరం శంకరం గారు ఉన్నారు, ప్రసిద్ధ కవి, విమర్శకులు. వారు కాలం నది ఒడ్డున వస్తుశిల్ప సౌందర్యం గురించి మాట్లాడతారు. వారు చాలా అనర్గళంగా మాట్లాడతారు, చాలా లోతుగా మాట్లాడతారు, చాలా విస్తారంగా మాట్లాడతారు. సో వారి ఇక్కడ ఉండడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అట్లాగే బీరం సుందర్రావు గారు, ఆయన కూడా కవి, విమర్శకులు. మార్మిక నది వస్తుశిల్ప సౌందర్యం గురించి వారు ఉపన్యసిస్తారు. వారి యొక్క ప్రసంగాలు నేను ఇంతకు మునుపు కూడా వినడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగకర్త. వారి ఇక్కడ ఉండడం ఆనందంగా ఉంది. అలాగే డాక్టర్ కోటేశ్వరరావు గారు ప్రసిద్ధ విమర్శకులు, కవి, పరిశోధకులు. వారు ప్రకృతి పర్యావరణ కావ్య సౌందర్యం గురించి వారు ప్రసంగిస్తారు. అలాగే డాక్టర్ గౌరవనీయులు శ్రీనివాస గౌడ్ గారు, వారు ప్రసిద్ధ కవి, అనువాదకులు. మార్మిక నది అభివ్యక్తి, నవ్యత, ఆ సబ్జెక్ట్ మీద వారు ప్రసంగిస్తారు. గౌరవనీయులు మంజుల సూర్య గారు, ప్రముఖ కవయిత్రి. వాన వెలిశాక కావ్య వస్తుశిల్ప సౌందర్యం గురించి వారు ప్రసంగిస్తారు. రమాదేవి కులకర్ణి గారు, ప్రముఖ కవయిత్రి, ప్రిన్సిపాల్. వారు మార్మిక నది వస్తు వైవిధ్యం గురించి వారు ప్రసంగిస్తారు. అలాగే మామిడి హరికృష్ణ గారు, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టరు. వారు రావాల్సి ఉంది, వారు త్వరలోనే వస్తారని చెప్పారు. సో ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విమల సాహితీ సమితికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా అభివందనాలు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఇచ్చినటువంటి సబ్జెక్టు నాకు మార్మిక నది వస్తు అభివ్యక్తి నవ్యత. అభివ్యక్తి నవ్యత అన్నప్పుడే మనకి ఏం తెలుస్తుందంటే, ఒక సృజనలో చాలా రకాలైనటువంటి శిల్పం, వస్తువు, దాని అభివ్యక్తీకరణ, భాష, ఇలాంటి చాలా రకాలైనటువంటి విషయాలు అందులో ఉంటాయి. సో అందులో ఎప్పుడైనా సరే అభివ్యక్తి అనేది ఒక కవిత్వాన్ని కానీ, కథను కానీ ఇతర కవుల నుంచి లేదా అంతకుముందు రాసినటువంటి అనేక మంది కవుల నుంచి మనల్ని వేరు చేస్తుంది. కేవలం అభివ్యక్తి మాత్రమే మనల్ని కవులుగా, రచయితలుగా, కథకులుగా, విమర్శకులుగా మళ్ళీ నిలబెడుతుంది. మార్మిక నదిలో ఉన్నటువంటి అభివ్యక్తి, అందులోనూ అభివ్యక్తిలో కొత్తదనం అంటే నవ్యత ఇందులో ఎలా ఉంది, ఎటువంటి వస్తువు ఆయన తీసుకొని ఆ వస్తువులో ఆయన అభివ్యక్తిని కొత్త రకంగా వ్యక్తపరిచారు. ఇది మనకున్నటువంటి సబ్జెక్ట్. ముఖ్యంగా నవ్యత అనే విషయం దగ్గరికి వచ్చినప్పుడు, పాత మోస పద్ధతుల్లో వచ్చినటువంటి అన్ని రకాల కవిత్వాన్ని కానీ,
లేకపోతే అలాంటి రూపాల్లో వచ్చినాయి అన్నిటినీ కూడా తోసిపుచ్చుతూ మనం కొత్త రూపంలో కొత్త వస్తువుని తీసుకొని మనం ఎలాగా పాఠకులకి చేరవేయాలి, పాఠకుల్ని ఒక సరికొత్త అనుభూతిలో మనం ఎలాగ ముంచేయాలి. ఇందాక రమాదేవి గారు చెప్పినట్టుగా అనేక రకాలైనటువంటి రెఫరెన్సులు తీసుకొని వచ్చి మన కవిత్వంలో ఎలాగ పాఠకులకు అర్థమయ్యేటట్టు ఒక సరైనటువంటి విధానంలో మనం దాన్ని కూర్చి చెప్పాలి. ఇది మాత్రమే మనకు అభివ్యక్తిని, అభివ్యక్తిలో నవ్యతను తీసుకొని వస్తుంది. విక్కీ కృష్ణ గారు మనందరికీ తెలుసు. ఆయన నేను చదివినంత మేరకు విక్కీ కృష్ణ గారు నేను ఏ కవిలో చూడనటువంటి ప్రతీకలు, రూపకాలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి కవిత్వంలో గుప్పిసి ఒక జడివానలాగా, రూపకాల జడివాన, ఒక కుంభవృష్టి కురిసినట్టుగా ఆయన పద్ధతి ఉంటుంది, కవిత్వ నిర్మాణ పద్ధతి. అయితే ఇది భాషలో నవ్యతని, తర్వాత అంతకుముందు ఉన్నటువంటి మూస పద్ధతుల్ని, ఛందస్సుని, ప్రాసని, ఇలాంటి వాటిలన్నిటినీ తోసిపుచ్చి మనకు ముందుకు రావాలి. అట్లానే ఆయన డిక్షన్ అని, కవిత్వం డిక్షన్ అని ఒక పుస్తకం రాశారు. అందులో చెప్పినట్టుగానే అనేక రకాలైనటువంటి విషయాలను క్రోడీకరించుకొని ఒక పాఠకుడికి రస స్పందన అనేది కలిగించటం కవిత్వ లక్షణం. పాఠకుడు రసస్పందనకి గురి కానప్పుడు ఆ కవిత్వం ఎంత నవ్యంగా చెప్పినా, ఎంత అభివ్యక్తిలో చెప్పినా, ఎంత మీరు జ్ఞాన ప్రదర్శన చేసినా కానీ ఆ కవిత్వం రాణించదు. పాఠకుడు రసస్పందన కలగకుండా, పాఠకుడికి కవిత్వం అందునట్టుగా అయినా సరే అందకుండా ఆ కవిత్వం చెప్పినా వ్యర్థమే. కాబట్టి ఇక్కడ అభివ్యక్తి నవ్యత అన్నప్పుడు విక్కీ కృష్ణ గారిలో కొన్ని విషయాలు ఉంటాయి, ఆ కవిత్వంలో కొన్ని లక్షణాలు ఉంటాయి. అయితే వచ్చిన కవిత్వంలో మనం ఆ యొక్క దీన్ని మనం ప్రదర్శించేటప్పుడు అందులో ఛందస్సు కానీ, ప్రాస ఉంటే ఉండొచ్చు కొన్ని చోట్ల, కానీ నవ్యతలో ఉన్నప్పుడు ప్రాసని మనం పురాతనమైనటువంటి ఒక దీనిగానే చూస్తాం. ప్రాథమికంగా రాసేటువంటి కవులు ప్రాసను ఉపయోగిస్తారు. సో కవి తన సొంత బాణిని ఒకటి ఏర్పరచుకుంటాడు, సొంత బాణి తనదే. ఈ పోయం చదివితే ఇది పలానా కవి, ఇది శివారెడ్డి రాశారు, ఇది బీరం సుందరరావు గారు రాశారు, ఇది విక్కీ కృష్ణ గారు రాశారు. నేనైతే ఇటువంటి నేను చదువుకున్న వాటిల్లో ఒక పోయం నాకు ఇచ్చి ఇది ఎవరు రాశారు బాబు అని అంటే, ఇదిగో ఇది జల్ది విద్యారావు గారు రాశారు, ఇది విక్కీ కృష్ణ గారు రాశారు అని నేను చెప్పగలను. ఎందుకంటే ఈ మధ్య నేను చదువుకున్నాను. అలాంటి అభివ్యక్తి నవ్యత ఒక కవిని మనకు పట్టిస్తుంది. అలాగే భాషని మనం ఉపయోగించేటప్పుడు ఆ భాషలో ఏ పదాలు దానికి మన అభివ్యక్తికి సరైనటువంటి పదాలు, ఎటువంటి మనం ఎక్కడ ఎలాగా మనం వాడాలి, ఎక్కడ ఏ పదాన్ని మనం వాడితే దానికి ఒక సొబగు, దానికి ఒక రైమింగు, దానికి ఒక చాలా గొప్ప అర్థం ఎలా ఇస్తుంది, పాఠకుడికి ఎలాంటి స్పందన కలగజేస్తుంది అనేది అదొకటి ఆ లక్ష్యం. రెండోది, కవి ప్రతి ఒక్కటి స్పష్టంగా సూటిగా చెప్పడు, సూచనాత్మకంగా కవిత్వం ఉపయోగిస్తాడు. పలానా దిక్కు చూడు అని చూపిస్తాడు కాబట్టి, కానీ అది అని చెప్పడు. అంటే కవి ప్రతీకల వెనుక, రూపకాల వెనుక దాక్కుంటాడు. అభివ్యక్తి నవ్యతలో ఇది చాలా ముఖ్యం. కవి ఇప్పుడు కూడా మనకు సూటిగా ఒక విషయం చెప్పకూడదు. మోకవిత్వం తీసుకోండి, మీకు ఎక్కడా కూడా మీకు అర్థం కాదు, చాలా కాంక్రీట్ పోయిటరీ, మనం తల బద్దలు కుట్టుకోవాలి, కానీ అది కూడా మంచిది కాదు. అభివ్యక్తి నవ్యత పేర మనం పాఠకుడికి అర్థం కాకుండా పాఠకుడిని సంశయంలో నెడితే కనుక మనం ఆ కవిత్వం రాసి వేస్ట్. చాలామంది పాఠకులు ఈరోజు కవిత్వం, సాహిత్యం దూరం అయిపోతున్న కారణం కూడా కాంక్రీట్నెస్ ఒకటి కారణం కావచ్చు, లేకపోతే దాంట్లో వాళ్ళకి రసస్పందన కలగకపోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి కవి చక్కటి ప్రతీకలు ఉపయోగిస్తాడు, అర్థమయ్యేటువంటి ప్రతీకలు. కవికి అర్థం కావాలి. అర్థమైన తర్వాత కవి మనసు ఎలా ఉంటుందంటే ఉప్పొంగిపోతుంది అనమాట. అది అర్థమైన తర్వాత అది ఉప్పొంగిపోతుంది మనసు, ఒక రకమైనటువంటి ఇందాక మేడం చెప్పిన గూస్ బంప్స్ లాగా మనం ఫీల్ అవుతాం. కవిత్వం పరమార్థం అదే. తర్వాత
కవికి చాలా ముఖ్యమైనది ఈ అభివ్యక్తి ఎనమితలో ఊహను ఎగరేయాలంటాడు శివారెడ్డి. సో మన ఊహను ఎగరేయాలి. పాఠకుడికి మనం పాఠకుడిని మనతో పాటు ఆ ఊహాలోకంలోకి తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్ళి అక్కడ పాఠకుడిని వదిలేయాలి. పాఠకుడు ఊహకి కవితను వదిలేయాలి. అంతా మనమే చెప్పేయకూడదు, అంతా మనమే జ్ఞాన ప్రదర్శన చేయకూడదు. సో పాఠకుడికి కూడా ఒక స్కోప్ మనం ఇవ్వాలి. అభివ్యక్తి నవ్యతలో ఈ ఆధునిక కవిత్వంలో పాఠకుడికి స్కోపు చాలా ఉంటుంది. మన సూచనాత్మకంగా ఇందా చెప్పాం కదా, ఒక సూచనాత్మకంగానే మనం చెప్తాం. పాఠకుడు అక్కడికి వెళ్ళి తనదైన భావ పరంపరలో మునిగిపోతాడు. కవి అక్కడికి తీసుకెళ్ళి వదిలేస్తాడు. అంటే కవి చేయబట్టుకొని ఒక నదిలో ఒక పాఠకుడిని వదిలేస్తే పాఠకుడు ఆ భావ జలాంబుదిలో కొట్టుకుంటాడు, ఈదులాడతాడు. ఆ తర్వాత అభివ్యక్తి నవ్యత అనే దగ్గర కవి ఎప్పుడూ కూడా కొన్ని విషయాల్ని చాలా గాఢంగా లోతుగా కొన్ని వివాదాస్ అంశాలను కూడా తీసుకొని పాఠకుడికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి ప్రయత్నం బిక్కి కృష్ణ గారి కవిత్వంలో చాలా కనపడుతుంది. ఉదాహరణకి కవుల గురించి రాస్తాడు. కవులు ఎలా ఉండాలంటాడు, ఎలా ఉండాలో అని చాలా చోట్ల చాలా చాలా అద్భుతంగా చెప్పాడు. తర్వాత ఇంకొకటి, మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఆధునిక జీవితంలో మనకున్న సంక్లిష్టతలు, జీవన సంక్లిష్టతలు, మనకున్నటువంటి జీవన విచ్ఛిన్నతలు, రకరకాలైనటువంటి సమస్యలు నగర జీవితంలో కానీ పల్లె జీవితం నుంచి పట్టణంకి వచ్చినప్పుడు పేద ప్రజలు, అమాయక ప్రజలు, అట్టడుగు ప్రజలు పడేటువంటి అనేక విషయాలు, ఇంతవరకు సాహిత్యంలోకి ప్రవేశించినటువంటి విషయాలు, ఎవరు ఏ కవులు చెప్పనటువంటి అంశాలు, వస్తువులు తీసుకున్నప్పుడు ఒక కొత్త వస్తువు తీసుకున్నప్పుడు కొత్త భాష, దానికి సంబంధించిన వాతావరణం, ఆ యొక్క వ్యక్తి ఉన్నటువంటి పరిసరాలను ఉన్నటువంటి పదాలను మనం ఏరుకొని తీసుకుని వచ్చినప్పుడు ఖచ్చితంగా అందులో అభివ్యక్తి నవ్యత అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇవన్నీ కూడా బిక్కి కృష్ణారి కవిత్వంలో నేను కనిపెట్టాను. ఒక్క పోయము నేను ఇప్పుడు వరకు చెప్పిన అన్ని అంశాలని కూడా ఒక పోయము దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన కొన్ని అంశాలు నేను ఇందాక చెప్పాను కదా. బిక్కి కృష్ణ గారు అభివ్యక్తి నవ్యతలో రూపకాల జడివాన ఒక కుంభవృష్టిలాగా కురుస్తుంది అనే రకరకాల వస్తువుల్ని, పదబంధాలని ఒక చోట చేర్చి పాఠకుడికి సులువుగా అర్థమయ్యేటువంటి కవిత్వం రాస్తాడు. చూడండి, ఈ ఒక్కొక్కటి అభివ్యక్తి నవ్యతలో కూడా కవితకు శీర్షికలు పెట్టే విషయం దగ్గర నుంచి కవిత ముగింపు వరకు కూడా ఒక కొత్తదనాన్ని అన్వేషించడం, కొత్త పదబంధాలను కూర్చడం. మరో భిక్షువర్షీసి అన్నాడు. శ్రీశ్రీ భిక్షువర్షీసి రాశాడు కదా, దీనికి ఈయన ఇంకో పెట్టిన పేరు ఏంటంటే మరో భిక్షువర్షీసి. మరో భిక్షువర్షీసి అన్నప్పుడు అదేమై ఉంటుంది అనే ఒక కుతూహలం పాఠకుడికి కలగటం చాలా సహజం. అలాంటప్పుడు ఇక్కడ చూడండి పదాలు. అవసరాల పెదవుల లతపై అబద్ధాల పూలే పూస్తాయి. అవసరాల పెదవుల లతపై, ఇక్కడ చూడండి, దేనికి పదబంధాలను రూపకాలని ఏర్పరిచాడు. అబద్ధాల పూలే పూస్తాయి. అవకాశవాదుల ఆదర్శాల చెట్టుపై స్వార్థపు కాయలే కాస్తాయి. రాజకీయము వ్యాపారమైన చోట పదవులు పచ్చనోట్ల అరణ్యాలవుతాయి. చూడండి, రాజకీయం వ్యాపారమైన చోట పదవులు పచ్చనోట్ల అరణ్యాలవుతాయి. కవి ఏంటంటే ఎప్పుడు కూడా మనకు కనపడని సత్యాన్ని, మనకు తెలియని సత్యాన్ని తెలిసిన పదాల్లో చెప్తాడు. ఇక్కడ రాజకీయం వ్యాపారమైన చోట పదవులు పచ్చనోట్ల అరణ్యాలు అవుతాయి. ఇది ఒక పచ్చనోట్ల అరణ్యాలు. ఈ రెండు పచ్చనోట్ల అరణ్యం ఎలా ఉంటుంది? చాలా పెద్దదిగా ఉంటుంది. పచ్చనోట్లు ఎంత పెద్దగా ఈ రాజకీయంలో వ్యాపారం అయినప్పుడు అంతగా పచ్చనోట్లు ఎదజల్లితే కానీ రాజకీయంగా మనము ఎదగలేము అనేటువంటి ఒక భావన ఈయన తీసుకొచ్చాడు ఇక్కడ. కార్పొరేట్ మృగరాజుల కనుసన్నల్లో ప్రజలు అమాయక అడవి మృగాలై అస్తిత్వాలు కోల్పోతారు. ఇప్పుడు చూడండి, జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా ఇప్పుడు కంటెంపరీగా జరుగుతున్న విషయం ఇదే. కార్పొరేట్లు విజృంభించి అడవుల్లో ఉన్న ఆదివాసుల్ని బయటికి తరివేస్తున్నారు.
అక్కడ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు అయింది కూడా? కార్పొరేట్ మృగరాజులు, మద మృగాలు, డబ్బు మేసి డబ్బే లోకంగా బతుకుతున్న కార్పొరేట్లు ఏం చేస్తున్నారు? అమాయక అడవి మృగాల్ని చేస్తున్నారు. వాళ్ళని అమాయకులను చేసి వాళ్ళు పాపం అస్తిత్వం కోల్పోతున్నారు, వాళ్ళు పరివ్రాజకులు అవుతున్నారు, విస్థాపితులైపోతున్నారు. ఈ యొక్క మాటని ఇక్కడ కార్పొరేట్ మృగరాజుల కనుసన్నల్లో, అడవికి రాజు మృగరాజే కదా, వాళ్ళు ఇప్పుడు రాజులైపోయారు. కార్పొరేట్లే రాజులైపోయారు. ఆదివాసీలు కాదు, గిరిజనులు కాదు, అక్కడ తరతరాలుగా ఉన్నటువంటి ప్రజలు కాదు, వీళ్ళు వచ్చారు. ఇప్పుడు ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? కర్మ సిద్ధాంతం నిద్ర మాత్ర వేసుకొని కష్టాల కప్పసయ్యపై నిద్రపోతున్నాం. చూడండి ఈ పదబంధం, కర్మ సిద్ధాంతం నిద్ర మాత్ర. చూడు, ఏ కవి ఉపయోగించాల. కర్మ సిద్ధాంతం నిద్ర మాత్ర వేసుకొని కష్టాల కంపసయ్యపై నిద్రపోతున్నాం. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, అభివ్యక్తి అంటే అది. అంపసయ్య అంటాం కదా మనం, కష్టాల కంపసయ్య అన్నాడు ఆయన. కంప అంటే ముళ్ళే. అధికారం రొట్టి వాడి చేతిలో పెట్టాక ఆకలి బెల్టును నడుముకు బిగించుకోక తప్పదు. చూడండి, ఆకలి బెల్టు, అధికారం రొట్టె. కార్పొరేట్లకి మనం లేదా రాజకీయ నాయకులకి మనం అధికారం అప్పచెప్పేసాం, రొట్టె వాడి చేతికి ఇచ్చేసాం. మనం ఏం చేస్తున్నాం? ఆకలి తట్టుకోవడానికి ఆకలి చుట్టూ నడుము పట్టినో బెల్ట్, పెద్ద బెల్ట్ పెట్టుకుని ఆకలిని తట్టుకోవడానికి ఏదో ఒక తిప్పలు పడుతున్నాం. అప్పుడప్పుడు ఆకాశం విసిరే సంక్షేమ పథకాల జల్లుకే పేదలు సంబరపడిపోతుంటారు. అప్పుడప్పుడు ఆకాశం నుంచి కొద్దిగా పడే జల్లుకి పేదలు నిజంగానే జరుగుతుంది కదా అది. మనం సంక్షేమ పథకాలే కావాలి మనకి విద్య, వైద్యం, ఇంకోటి అవసరం లేదు. పథకాలు ఏవో కొంతమందికి ఇస్తే చాలు. ఇది కాదు కదా సంక్షేమం. ఇప్పుడు ఏం చేస్తారు? మేధావులు ఛానళ్ళ రంగుల తెరపై మాటల మెరుకుతీలైపోతారు. మేధావులు అప్పుడేం రారు ముందుకి. ఇదంతా అయిన తర్వాత ఊరికే ఛానల్లో డిబేట్ చేస్తుంటారు. ప్రతిపక్షాల ఓటరుతో గర్జించే మేఘాలు అవుతాయి. ఈ పాపం ఎవరిదని పచ్చ నోట్లు నింపుకున్న నల్లకోటు ప్రశ్నిస్తూనే ఉంది. చాలండి, ప్రభుత్వం చేసే చట్టాలకి ఎప్పుడు కూడా కొంత ఎప్పుడైనా అప్రెషన్ వచ్చిందంటే లాయర్ల నుంచి లేదా ఆ లాయర్ వృత్తిలో ఉన్నటువంటి కొంతమంది మేధావుల నుంచే ముందు ప్రతిఘటన వస్తుంది. ఈ పాపం ఎవరిదని పచ్చ నోట్లు నింపుకున్న నల్లకోటు ప్రశ్నిస్తూనే ఉంది. పాపులెవరో తెలిసినా అడ్డమైన గడ్డి మెక్కి ఎల్లో జర్నలిజం కుక్క మురుగుతూనే ఉంటుంది. చూడండి, ఎల్లో జర్నలిజం కుక్క. అసలు ఈ మాటని ఇంతవరకు నేను ఎక్కడ చూడాలి? ఎట్లాంటి పదప్రయోగం చూడండి. అభివ్యక్తి నవ్యత అంటే ఇది. అందిన లంచపు పురుగులను గుడుక్కన మింగి అందిన లంచపు పురుగులను వినండి, బాగా వినండి. అందిన లంచపు పురుగులను గుడుక్కన మింగి ఫైళ్ల గోడలపై అధికారపు బల్లులు అటు ఇటు తారాడుతుంటాయి. చూడండి, గొప్ప ఎక్స్ప్రెషను. ఎక్కడ చదవలేదు, నేను నిజంగా చెప్తున్నా. ఇగో ఈ పోయం చాలు. నేను ఇందాక చెప్పినవన్నీ మీకు అభివ్యక్తి నవ్యతకి యొక్క పోయం చాలు. మీకు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి అలాంటి పోయమ్స్. ఇంకొక మాట, కవులు కళాకారులంతా చూడండి, కవులు కళాకారులంతా ఏం పట్టనట్టు ఉంటూనే కల్తీ కీర్తి కళ్ళు దాగిన కోతుల్లా గొంతులేస్తూ కూలిపోతున్న ప్రజాస్వామ్యం చెట్టు కింద పురస్కారాల కోసం కుస్తీలు పడుతుంటారు. ఏం సార్ ఇది? ఎవరికి కొట్టాడు ఆయన? చూడండి, మనకి ఇది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సత్యం అది. చూడండి, కల్తీ కీర్తి కళ్ళు తాగారంట. తాగిన వాళ్ళు ఎవరు? మళ్ళీ కోతులు. ఆ కోతులు ఎవరు? మళ్ళీ కవులు కళాకారులే.
మళ్ళీ ఎక్కడ చెట్టు కింద కూర్చొని ప్రజాస్వామ్యం చెట్టు కింద మళ్ళీ ప్రజాస్వామ్యం చెట్టు కింద పురస్కారాల కోసం కుస్తీ పడుతుంటారంట. చూడండి ఎంత 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 చెంపదెబ్బ కొట్టేశాడు ఆయన. ఎంత ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్. కల్తీ కీర్తి కళ్ళు తాగిన అది పదబంధాల్లో రూపకాల్లో మనకు ఉన్నటువంటి భాషలో ఆ భాషని ఎంత బాగా ఉపయోగించవచ్చు. భాషని ఆ ఎక్స్ప్రెషన్ మనం విన్నాం కదా. అభివ్యక్తి నవ్వేదంటే కేవలం ఇదే. అది కవి ఎప్పుడు కూడా సత్యమే చెప్తాడు. కవి ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ప్రతిపక్షమే, గురుగారు ఎప్పుడు ప్రతిపక్షమే. కాబట్టి అభివ్యక్తి నవ్యత అన్న మనం దాన్ని ఎలాగా పాఠకుడికి మనం చేరవేస్తాము, ఎలాంటి కొత్త ప్రతీకలతోటి, కొత్త రూపకాలతోటి, కొత్త పదబంధాలతోటి పాఠకుడి దగ్గరికి మన దగ్గర ఉన్న సరంజామాతో వెళ్తాము అనేది చాలా ముఖ్యం. అది ఈ పుస్తకం నిండా చాలా చోట్ల కవులు అనే వాళ్ళకి చాలా చోట్ల చురకలు పెట్టాడు. చాలా చోట్ల కవులు మీరు ఇలా ఉండాలి, కవులందరూ నా చుట్టూ కోడి పిల్లల్లాగా తిరగాలన్నాడు. మళ్ళీ అలాంటి కవుల్నే కల్తీ కోతులు అన్నాడు. మారదు సార్. మారితే సమాజం మారిపోయింది కదా. సమాజం మారిపోయింది కదా. మారే ప్రాసెస్లో ఉందాం మనం. ఎవరికి వాళ్ళు మారితే సమాజం మారినట్టే. సో అది ప్రయోజనం. ఇది ఎవరికి వాళ్ళం మారాలి. ఈ రాసినటువంటి దీనికి ఏ కవిత్వంలో ఏ సృజనకారుడైనా సరే ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తాడు. కాబట్టి ఎవడైనా సరే, బిక్కి కృష్ణ కాదు, జెల్లి విద్యాధర్ కాదు, శ్రీనివాస్ గౌడ్ కాదు, ఎవడైనా సరే ప్రజా సంక్షేమం లేదా ప్రజలలో ఒక మానవత్వ దీవిటిని వెలిగించాలని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దానికోసం పడే తిప్పలు ఇవన్నీ. అభివ్యక్తి నవేతలు కానివ్వండి, శిల్ప వైవిధ్యాలు కానివ్వండి, వస్తు వైవిధ్యం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదైనా సరే పాఠకుడికి తన జీవితాన్ని అర్థం చేయించడానికి కవులు కళాకారులు పడే ప్రయాసలో భాగంగానే అభివ్యక్తి నైవేద్యం చోటు చేసుకుంటుంది. సో మిత్రులారా, ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు బిక్కి కృష్ణ గారికి, జెల్లి విద్యాధర్ గారికి, విమల సాహిత్య సంస్థకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సారస్వతమూర్తులు కొలువు తీరినటువంటి ఈ సభకు నా నమస్కారాలు. వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. వేదిక ముందు కూడా సాహిత్యం అంటే ఏమిటో, కవిత్వం ఏంటో తెలిసినటువంటి విజ్ఞులు కూడా ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. సుప్రసిద్ధ కవి డాక్టర్ బిక్కి కృష్ణ గారు ఇటీవలే ప్రచురించినటువంటి మార్మిక నది అనేటువంటి ఒక గొప్ప కవితా సంపుటిని ఒక 2-3 విమర్శకుల చేత సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక మంచి సదాలోచన వచ్చి, మరో కవి, మనసున్న కవి, మనందరం కూడా గౌరవించేటువంటి కవి డాక్టర్ జెల్ది విద్యాధర్ రావు గారు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా మిగతా పుస్తకాలను కూడా పెద్దలు, విమర్శకులు సమీక్షిస్తారు. కృష్ణ గారు ఒక 2 రోజుల క్రితం నాకు ఫోన్ చేసి, మాస్టారు ఇట్లా మీరు నా మార్మిక నది మీద మీరు మాట్లాడితే బాగుంటుందని నన్ను అడగటం జరిగింది. అంతకుముందే మార్మిక నది మంచి కవితా సంపుటని నేను విన్నాను కొంతమంది మిత్రుల ద్వారా. అయితే ఆ పుస్తకాన్ని నేను చదవడం కుదరలేదు. ఆ తర్వాత కృష్ణ గారు నాకు పంపించారు. ఆ పుస్తకాన్ని చదివాను, ఆమూలాగ్రం చదివాను, ఆశాంతం చదివాను. చదివిన తర్వాత వారిచ్చినటువంటి అంశం మార్మిక నది వస్తు శిల్ప సౌందర్యం అనేటువంటి అంశానికి పరిమితమై నాకు ఇచ్చినటువంటి పరిమిత సమయంలో నేను మాట్లాడతాను. ఎంతండి? ఒక 20 నిమిషాల? ఓకే. ఇప్పుడే మా తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు, కవిత్వంలో అభివ్యక్తి నవ్యత ఎలా ఉంటే ఆ కవిని చదివేటువంటి పాఠకులు ఆలింగనం చేసుకొని హక్కున చేర్చుకొని అతన్ని అభినందిస్తారో చెప్పారు. అంటే కవి యొక్క శక్తి అతడి యొక్క మాటల్లో ఉంటుంది, అతడు చేసేటువంటి వాక్య నిర్మాణంలో ఉంటుంది, అతడు వ్యక్తం చేసేటువంటి అభివ్యక్తుల్లో ఉంటుంది, అతడు తీసుకునేటువంటి వస్తువులో ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు మార్మిక నదిలో చూడవచ్చు. అయితే నా అంశం అది కాదు కాబట్టి వస్తువుని ఎలా శిల్ప సమేతమైనటువంటి ఒక సౌందర్యాత్మక వాక్యంగా ఆయన మలుచుకున్నాడో కొన్ని ఉదాహరణల ద్వారా వ్యక్తం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. కృష్ణ గారు అంటున్నారు,
నా కవిత్వం మా అమ్మ పెట్టిన పాలబువ్వలో పుట్టింది. నా కవిత్వం మా అమ్మ పెట్టిన పాలబువ్వలో పుట్టింది. నాన్న చెమట చల్లిన మట్టి పువ్వుతో గుబాళించింది. మట్టి కవిత్వమైతే అది నేనే, మట్టి కవిత్వమైతే అది నేనే, నది కవిత్వమైతే దాని చిరునామా నేనే. ఇది కృష్ణ గారి కవిత్వంలో ఒక భాగం. ఇక్కడ ఎంత గర్వంగా కృష్ణ గారు చెప్తున్నారంటే తల్లిదండ్రుల మూలాల్ని చెప్తున్నాడు ముందు. ఒక కవికి అతడు కవి అయినా, మేధావైనా, లేకపోతే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయినా, లేకపోతే ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా కూడా మూలం పాదు అక్కడ ఉంటుందన్నమాట. ఆ పాదును మర్చిపోకూడదు. కాబట్టి కృష్ణ గారి యొక్క పాదు, కవిత్వం పాదు ఎక్కడ ప్రారంభమైంది ఆయన చెప్తున్నాడు. నా కవిత్వం మా అమ్మ పెట్టినటువంటి పాలబువ్వల నుంచి పుట్టింది, అది మూలం అన్నమాట. అయితే ఆ ఎదగాలి కవి, ఆ ఎదగడానికి ఎవరు సహాయం చేస్తారు? మళ్ళీ తండ్రి. నాన్న చెమట చల్లిన మట్టి పువ్వులో ఆ కవిత్వం గుబాళించింది. మట్టి కవిత్వం అయితే అది నేనే. ఇది కవికి ఉండవలసినటువంటి గర్వం అంటానండి, అహంకారం అనండి, లేకపోతే ఇమాజిరీ అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి. మట్టి కవిత్వం అనుకుంటే అది నేనని అంటున్నాడు. మట్టికి పర్యాయ పదమే కవిత్వము, కవిత్వానికి పర్యాయ పదమే కవి. కాబట్టి అంత గొప్పగా ఆ రెండు మాటల్ని వెలిగించినటువంటి వారు కృష్ణ గారు. డాక్టర్ కృష్ణ గారు రాసినటువంటి ఈ పాదాలు చదువుతూ నేను తన్మయానికి గురయ్యాను. ఎంత అద్భుతంగా రాశాడు. మట్టి కవిత్వం అయితే అది నేనేనంటున్నాడే. ఇన్నేళ్ల నుంచి కవిత్వం రాస్తున్నట్టు నేను అనలేకపోయాను ఈ మాట అనేటువంటిది నాకు అనిపించింది అన్నమాట. అంతేకాదు, ఈ పాదాలు చదువుతూనే నేను రసార్ద్రతకు గురయ్యాను. కృష్ణ గారి యొక్క గుండె నాదాలు కవిత్వ వేదాలై ఎలా పలికాయో కూడా నేను గమనించాను. అంతేకాదు, ఆ వేదాలు నాదాలు చదివి తనిసిపోయినటువంటి హృదయం నాది. అంతేకాదు, వారు కవిత్వపు గుండె నదిలో మునకలు వేసి మనల్ని మునకలు వేసేటట్టుగా చేశారు ఈ మార్మిక నది అనేటువంటి కవితా సంపుటిలో. కవిత్వం యొక్క లక్షణం ఏమిటి? కవి యొక్క లక్షణం ఏమిటి? తాను కదులుతూ గుండెల్ని కదిలించేదే నిజమైనటువంటి కవిత్వం. అలా కదిలించేవాడి యొక్క కవిత్వమే కవిత్వానికి జీవలక్షణం అన్నమాట. అనుభవపూర్వకంగా కవి చెప్పినటువంటి మాటలతో మమేకమై పాఠకుడు రసానుభూతికి లోను కావడమే ఉత్తమ కవిత్వ లక్షణం. కవిత్వం అంటే ఒక చలనం, కవిత్వం అంటే ఒక జ్వలనం, కవిత్వం ఓ కాంతి జలపాతం, మనసు నిండా పరిబళించేటువంటి పారిజాతం కవిత్వం. కవిత్వం వర్తమాన వ్యవస్థకు ప్రతీక, కవిత్వం కవి యొక్క ఆత్మగౌరవానికి పతాక. కృష్ణ గారి యొక్క కవిత్వ పాదాలు గనక మనం చదివితే వారు ఏ విధంగా ఈ మార్మిక నది అనేటువంటి కవితా సంపుటిలో తమ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరవేశారో మనకి వివిధ సందర్భాల్లో తెలుస్తుందన్నమాట. ఒక సమున్నతమైనటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ సమున్నతమైనటువంటి కవిగా మనకి కృష్ణ గారు కనిపిస్తారనమాట. అంతేకాదు, ఒక కవికి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటంటే తాను కవిత్వం రాస్తూ తాను ఎదగాలని చూడటం కాదు, తాను కవిత్వం రాస్తూ తనలాగే ఇతర కవులు కూడా ఎదగాలని వాళ్ళ భుజం తట్టి ప్రోత్సహించి ఈ సమాజం అంతా మంచి కవులతో నిండాలనేటువంటి ఒక సదాశయం కలిగినటువంటి వాడు నిజమైనటువంటి కవి. అలాంటి మంచి కవి మనకి బిక్కి కృష్ణ గారు. ఆయన ఈ తరంలో ఉన్నటువంటి మన తరంలో ఉన్నటువంటి కవులందరికీ కూడా ఒక కల్పవృక్షం లాంటి వాడనమాట. ఎంతోమంది కవులకి కవయిత్రులకి నీడనిచ్చి వాళ్ళు రాసేటువంటి కవితల్ని ప్రచురించి వాటికి సభలు పెట్టి పరిచయ సభలు పెట్టి వాళ్ళందరినీ కూడా భుజం తట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక విశాల హృదయం కలిగినటువంటి వ్యక్తి కృష్ణ గారు. అలాంటి వారు అరుదుగా ఉంటారు మనకి సాహిత్యంలో. అంతేకాదు, కృష్ణ గారిని గురించి ఇంకొక మాట కూడా నేను ఇక్కడ చెప్పాలి. ఈ మార్మిక నది అనేటువంటి కవితా సంపుటి చదివిన తర్వాత నాకేమనిపించిందంటే మళ్ళీ పుట్టిన కుందుర్తి మా కృష్ణ గారు అనిపించింది. నో డౌట్ నేను కావాలని చెప్తున్నాను. అంతేకాదు, మరో శేషేంద్ర గారు కూడా ఈ కవితా సంపుటిలో నాకు కనిపించారు. అంతేకాదు, వచన కవితా శిల్పానికి మారు రూపంగా చిరునామాగా నిలిచినటువంటి బాలగంగాధర్ తిలక్ గారు కూడా వారి కవిత్వంలో నాకు ప్రత్యక్షమయ్యారు. ఇంకా చెప్పాలంటే
మార్మిక నది అనేటువంటి పేరు పెట్టడంలోని వారు చూపించినటువంటి ఆ శీర్షిక వైవిధ్యాన్ని కనుక గమనిస్తే నాకు ఒక ఇస్మాయిల్ గారు కనిపిస్తారు, ఒక మో కనిపిస్తాడు, అట్లాగే ఒక ప్రసేన్ కనిపిస్తాడు, అట్లాగే ఒక ఇటీవల ఇంకో అమెరికాలో ఉండే కవి పేరు అఫ్సర్ గారు కనిపిస్తారు. అంటే ఒక మిస్టిక్ పోయిట్ అనమాట. అది మనకు అర్థం కానట్లుగా ఉంటుంది, కానీ లోపలికి వెళితే అంత గొప్పగా ఉంటుంది. మీరు చదివితే అర్థం కానట్లుగా ఉంటుంది, కానీ కొంచెం మనసు పెట్టి కనుక చదివితే అదంతా కూడా ఒక రసమయ ప్రపంచం అన్నమాట. ఒక రసపు ముద్ద ఒక్కొక్క కవిత ఈ సంపుట్లో ఉన్నటువంటి ఇప్పుడు చదివి వినిపించాడు మా శ్రీనివాస్ గౌడ్ గారు. ఆ పోయం చాలండి కృష్ణ గారు గొప్ప కవి అని చెప్పడానికి. ఎటువంటి ఉపమానాలు, ఎటువంటి రూపకాలు, ఎటువంటి అలంకార శయ్యలు తీసుకొని ఆ కవితని ఆయన అద్భుతమైనటువంటి కవితగా మలిచాడు చూడండి. అంటే ఒక మంచి కవిత రాయాలంటే కవి ముందు సమాధి వ్యవస్థలోకి పోవాలి, ఒక తపస్సులోకి వెళ్ళిపోవాలి. ఒక నిర్నిద్రమైనటువంటి ఆలోచన తరంగం అతడిలో ఎప్పుడైతే పెళ్ళుపుకుతుందో అప్పుడు కవి నిజమైనటువంటి కవిత్వం రాయడానికి పూనుకుంటాడు. వారు అంటారు చూడండి ఒక చోట, గుడ్డిలాంతరు మసక వెలుతురులో, కృష్ణగారి పాదాలివి, గుడ్డిలాంతరు మసకు వెలుతురులో అక్షరాలు ఏరుకున్న కంటి పక్షి, కనురెప్పల కలలు రాల్చిన కన్నీటి బిందువుల్ని అన్నపు మెతుకులుగా మార్చి ఆకలి తీర్చుకున్న కుక్షి. అక్కడ పక్షి అన్నాడు, ఇక్కడ కుక్షి అన్నాడు. చాలామంది ఇప్పుడు కవిత్వం రాసేవాళ్ళు అంచెప్రాసలతోటి సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. వాళ్ళకి ఏం కనిపిస్తుందంటే పక్షి కుక్షి చాలా బాగుంది అనుకుంటారు, కానీ ఆ పక్షికి ఈ కుక్షికి ఉన్నటువంటి డెన్సిటీ ఉందే, ఆ పదాలకు ఉన్నటువంటి బరువు అది రాసిన కవికి తెలుసు, హృదయంతో చదివే పాఠకుడికి తెలుసు. ఎంత గొప్ప ఆవేదన నిండి ఉందో చూడండి. గుడ్డిలాంతరు మసక వెలుతురులో అక్షరాలు ఏరుకున్న కంటి పక్షి, కనురెప్పల కలలు రాల్చిన కన్నీటి బిందువుల్ని అన్నపు మెతుకులుగా మార్చి. అక్కడ మీరు పట్టుకోవాలి కవిని. ఉత్తినే చదవటం కాదు, కవిత్వం పేజీలు తిరగటం కాదు, హృదయాన్ని మమేకం చెయ్యాలి. అందుకే జాషువా గారు అంటారు, నా కవిత్వం చదవాలంటే ఆర్ద్ర హృదయం కావాలి, మెదడు కాదు అంటాడు. మెదడుతో చదివితే నా కవిత్వం అర్థం కాదు, ఆర్ద్ర హృదయంతో చదివితే నా కవిత్వం అర్థమవుతుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి కన్నీటి పాయలు నదులుగా ఎలా ప్రవహించాయో మీకు అర్థమవుతుంది అంటాడు జాషువా గారు. కృష్ణ గారిని కూడా అర్థం చేసుకోవాలంటే వారి బాల్య జీవితం ఎలా గడిచిందో అక్కడ చెప్తున్నాడు అనమాట. నా కన్నీటి బిందువుల్ని అన్నపు మెతుకులుగా మార్చి ఆకలి తీర్చుకున్న కుక్షి నాది, అది నా పొట్ట. నేను ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డానో బాల్యంలో, ఆయన ఎంత నర్మగర్భంగా, ఎంత ధ్వనిగర్భితంగా చెప్తున్నాడు. అదే మార్మిక నది అంటే. తెలిసిన దాన్ని చెప్పడం కాదు, వాస్తవాన్ని చెప్పడం కాదు, వాస్తవాన్ని ధ్వనిగర్భితంగా చెప్పడమే మార్మికత్వం. ఆ మార్మికత్వం నిండినటువంటి గొప్ప కవితల సంపుటే మనకి మార్మిక నది. ఆయన ఒక చోట అంటున్నాడు చూడండి, అదే కవితలో, చంద్రుణ్ణి సద్దిమూటగా కట్టుకొని దున్నపోతుపై స్వారీ చేస్తూ మేఘాలను వెక్కిరించిన బాల్యం నాది. కవికి చూడండి ఎంత ఇమాజినీ ఉంటుందో చూడండి. చంద్రుణ్ణి సద్దిమూటగా కట్టుకొని, మనం ఎవరైనా ఎప్పుడైనా రాశామా? చంద్రుణ్ణి సద్దిమూటగా కట్టుకునేటువంటి ఒక అభివ్యక్తి ఎక్కడైనా మీకు ఆధునిక కవిత్వంలో కనిపించిందా? నాకు కనిపించలా. ఇదే మొదటిసారి నేను ఒక 40 ఏళ్ళ నుంచి కవిత్వం చదువుతున్నాను, ఒక 40 ఏళ్ళ నుంచి కవిత్వం రాస్తున్నాను. ఇప్పుడు వస్తున్న కవుల యొక్క కవితలన్నీ కూడా బాగా కూలంకషంగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు నేను ఒకడిని. కానీ చంద్రుణ్ణి సద్దిమూటగా కట్టుకొని దున్నపోతుపై స్వారీ చేస్తూ మేఘాలను వెక్కిరించిన బాల్యం నాది. ఏంటి మేఘాలను వెక్కిరించడం అంటే ఏమిటి? కవి ఎక్కడ పుట్టాడు? అనంతపురంలో పుట్టాడు. అనంతపురంలో మేఘాలు ఏం చేస్తాయి? కురుస్తాయా? కరువులు కురుస్తుంటాయి. కాబట్టి ఆ బాల్యంలో కరువుల్ని, కాటకాల్ని చూసి ఆకలి కేకలు వేసినటువంటి బాల్యం ఏమంటుందంటే, దున్నపోతు మీద కూర్చొని మేఘాలని వెక్కిరిస్తానమాట. ఏమి ఇంకా మీరు కురవరా అని వాటిని ఎగతాళి చేస్తున్నట్టుగా అంత అభివ్యక్తి నవ్యతను అద్భుతంగా చూపించాడు. తెల్లజొన్న రొట్టెల చందమామల్ని తిన్న అనుభవం నాది, బాధల నిద్రమాత్రలు మింగి కష్టాల శయ్యపై నిద్రించిన జీవనం నాది, అరుణబింబాన్ని ఎర్రగారంగా నూరుకొని రాగి ముద్ద భూగోళాన్ని చింతకాయ తొక్కుతో కలిపి తిన్నందుకు గుండె కవితల పూల చెండుగా మారిన వైనం మనకి కృష్ణగారి కవిత్వంలో కనిపిస్తుంది.
ఎంత అద్భుతంగా ఆయన ప్రయోగం చేశాడంటే ఆ శిల్ప సౌందర్యం, వస్తు శిల్ప సౌందర్యం. రాగి ముద్ద భూగోళం అన్నాడు. భూగోళం ఎలా ఉంటుందో మనకు తెలుసు, రాగి ముద్ద ఎలా ఉంటుందో తెలుసు. ఈ రెండింటినీ కలిపినటువంటి కృష్ణ గారు ఇప్పుడే తెలుస్తున్నారు మనకి. అది కవిలో ఉండేటువంటి నవ్యతని పాఠకుడు గమనించడం అంటే. ఆ రాగి ముద్ద భూగోళాన్ని చింత తొక్కుతో కలిపి తిన్నందుకు, ఆ చింత తొక్కు యొక్క రుచి ఆయనకి తెలుసు. మనకు ఎలా తెలుస్తుంది? పట్టణాల్లో తిరిగే వాళ్ళకి, పల్లెటూళ్ళలో పుట్టిన వాళ్ళకి చింతకాయ తెలుస్తుంది, లేకపోతే బాధలు తెలుస్తాయి, కష్టాలు తెలుస్తాయి, కరువులు తెలుస్తాయి, కన్నీళ్లు తెలుస్తాయి. ఇవన్నీ కూడా ఆయన చూసినటువంటి వాడు. ఆ చింత తొక్కుతో కలిపి తిన్నందుకు గుండె కవితల పూల చెండుగా మారింది. ఎక్కడి నుంచి పుట్టింది కృష్ణగారి కవిత్వం అంటే గుండెల్లో నుంచి పుట్టింది. ఈ మార్మిక నదికి ఈ ముఖ చిత్రం కూడా అద్భుతంగా వేశారు చూడండి. ఒక చిన్న బొమ్మ వేసి అక్కడి నుంచి ఒక నది పాయలాగా ప్రారంభమైంది. అది తర్వాత అది విస్తృతంగా వస్తుంది. అంటే పాయలాగా ప్రారంభమైనది మహానదిగా మారింది. ఒక మహాకావ్యం లక్షణం ఇందులో ఉన్నది అని మనకి ధ్వనిగర్భితంగా సూచిస్తున్నాడు ఈ పుస్తకానికి ముఖ చిత్రం వేసినటువంటి ఆర్టిస్టు. అతడికి కూడా అభినందనలు నేను మనఃపూర్వకంగా. బాధకు కష్టానికి పర్యాయ పదం అనుకుంటే, బాధకు కష్టానికి కవిత్వం కనుక పర్యాయ పదం అని కనుక మనం భావిస్తే, ఆ పదాన్ని కవిత్వ పదంగా మార్చుకున్నటువంటి కవి మన కృష్ణ గారు. తాను కన్నీటి చెమ్మగా మారి కవిత్వానికి అమ్మై పాఠకుల్ని అనుభూతి లోకాలకి తీసుకువెళ్ళినటువంటి కవి మన కృష్ణ గారు. గుండెలో నదుల్ని పొంగించి అక్షరానికి చలనాన్ని చైతన్యాన్ని కలిగించి పొరలు పొరలుగా గుండెల్ని కదిలించి తానే ఒక మార్మిక నదిగా ప్రవహించినటువంటి గొప్ప కవి మన కృష్ణ గారు. నేరుగా మనతో మాట్లాడేటువంటి ప్రయత్నమే ఈ మార్మిక నదిలో ఉన్నటువంటి కవితల యొక్క సంపుటి. అంతేకాదు కవిత్వమై కరచాలనం చేసినటువంటి కలంకారీ అద్దకం మనకు తెలుసు. ఇప్పుడు ఈ మహానుభావుడికి కూడా కలంకారీ, కలంతో ఏ విధంగా కవిత్వాన్ని రంగురంగులుగా ఇంద్రధనుస్సులాగా మెరిపించవచ్చో ఆయన తెలుసు అన్నమాట. కవిత్వమై కరచాలనం చేసినటువంటి కలంకారీ పనితనపు వాక్య సందోహమే ఈ మార్మిక నది. చూడండి ఏమంటున్నాడు. నేను మాట్లాడుతూనే ఉంటాను, నింగికి నేలను రెండు పెదవులుగా మార్చుకొని, నేను మాట్లాడుతూనే ఉంటాను, నింగిని నేలను రెండు పెదవులుగా మార్చుకొని, విశ్వంలోని సమస్తం నా వశమై మనసు పరవశమై పోయే వరకు, అహం గుండెలు మంచు కొండల్లా నీరై ఏరై కరిగి ప్రేమ నదిలా ప్రవహించే వరకు నేను మాట్లాడుతూనే ఉంటాను. ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే కవి మాట్లాడుతున్నాడు, మన తరఫున కవి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కవి మాట్లాడుతున్నంటే మనందరం మాట్లాడుతున్నాం, మనందరికీ గొంతుక ఉంది. మన యొక్క గొంతుక కవి తీసుకున్నాడు అన్నమాట. ఒక సామూహిక గానం చేస్తున్నాడు ఇక్కడ కవి. కాబట్టి ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, నింగిని నేలను పెదాలుగా మార్చుకొని. ఈ మాట చదివిన తర్వాత, ఈ వాక్యం చదివిన తర్వాత వెంటనే నాకు మహాకవి తిక్కన గుర్తొచ్చాడు. నేలయున్ నింగియున్ తాళములుగా చేసి వేపున రేగి వాయించి ఆడ, 7 సముద్రములు ఎక్కడ అక్కడ పెట్టి పొలుచన రొంపి మైనాలది కొనంగా, దిక్కులు 4 ఒక్కచోటికి తెచ్చి పిసికి పిండిలి చేసి మైపూసి కొనగా అని కీచకుణ్ణి చూసినప్పుడు భీముడికి వచ్చినటువంటి కోపాన్ని తిక్కన వర్ణించాడే. ఆ సందర్భం ఎటువంటిదో ఈ మహానుభావుడు సృష్టించినటువంటి నింగిని నేలను 2 పెదాలుగా మార్చుకోవడం అనేది అది మహాకవి మార్గం అంటే. అది అతడు ఆధునిక కవ్యా లేకపోతే ప్రాచీన కవ్యా, ఇప్పుడు రాస్తున్న కవ్యా కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు రాస్తున్నటువంటి ఒక 10 ఏళ్ల పిల్లోడు రాసినా కూడా వాడిల్లో మనం గనక అభినందించాల్సిన వాక్యం ఉంటే తప్పనిసరిగా వాడిని భుజం తట్టి మనం అభినందించాలి. ఆడెవడో భడవ వాడిని మనం అభినందించేది అని అహంభావకూడదు. గొప్ప కావ్యం రాసినవాడు, గొప్ప కవిత్వం రాసినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా కవే గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. కాబట్టి అంత గొప్ప వాక్యాన్ని ఆయన సృష్టించడం జరిగిందనమాట. ఆయన చివర అంటాడు, నేను మాట్లాడుతూనే ఉంటాను, నేను ఓ ప్రవహించే నదిని అంటాడు. కవి కూడా నది లాంటి వాడే. నది ఎప్పుడూ ప్రవహిస్తుంది, అట్లాగే కవి కూడా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాడు. నదిలో ఏ విధంగా అయితే అలలు ఉంటాయో
కవి గుండెల్లో కూడా అలలు ఉంటాయి. నది ఏ విధంగా కలలు కంటుందో, పచ్చని పంట పొలాల్ని వాటిని సస్యశ్యామలం చేయాలని నది కలలు కంటుందో, కవి కూడా కలలు కంటాడు ఈ ప్రపంచమంతా బాగుండాలని, ప్రజలంతా సుఖంగా జీవించాలని. ఆ నదికి కవికి ఉన్నటువంటి ఆ సమన్వయం, పోలిక ఆయనకు తెలుసు కాబట్టి నేను ప్రవహించే జీవనది అనేటువంటి ఒక గొప్ప వాక్యాన్ని కృష్ణ గారు సృష్టించగలిగారు. 296 పేజీల్లో కవిత్వమై ప్రవహించినటువంటి ఈ మార్మిక నది అనేటువంటి కవితా సంపుట్లో 123 శీర్షికలు మనల్ని పలకరిస్తాయి. ప్రతి శీర్షిక మనల్ని పలకరిస్తుంది. అంటే మీకు పుస్తకాలు ఇప్పుడు అందుబాటులో లేకపోవచ్చు, కానీ అందుబాటులోకి వచ్చినప్పుడు చదవండి. వారు అంటారు, కవిత్వం డిక్షన్ అనేటువంటి వారి విమర్శ గ్రంథంలో, కవిత్వ రూపం తెలుసుకోవాలంటే కవి మనసు రూపం తెలుసుకోవాలి అంటాడు. నీకు ఒక కవిత్వం తెలియాలంటే అతడు ఏ స్థాయిలో రాస్తున్నాడు, ఏ మూడ్లో ఉండి రాస్తున్నాడు, ఏ వాతావరణంలో ఉండి రాస్తున్నాడు, ఏ నేపథ్యం నుండి రాస్తున్నాడు నీకు తెలియాలి. లేకపోతే నీకు ఆ కవిత్వం అర్థం కాదు. జాషువాని అర్థం చేసుకోవాలంటే జాషువా ఆకలి తెలియాలి. జాషువా ఎందుకు సమాజం చేత అంటరాని వాడుగా బయటికి నెట్టబడేవాడు మనం తెలుసుకోవాలి. అట్లాగే ఏ ఆవేదన నుంచి అతని అక్షరాలు పొంగి పొరలి ప్రవహించాయో మనం తెలుసుకోవాలి. లేకపోతే జాషువా మనకు అర్థం కాదు. అట్లాగే ఒక బోయి భీమన్న, అట్లాగే ఒక నారాయణ రెడ్డి, లేకపోతే ఒక దాశరథి, ఎవరైనా సరే. అట్లాగే ఇక్కడ కృష్ణ గారిని మనం అర్థం చేసుకోవాలంటే ఆయన అంటున్నాడు, తన చిరునామా ఎక్కడుంటుందో తన కవిత్వంలో తానే చెప్పుకుంటున్నాడు అనమాట. అంటే మనకు అక్కడక్కడ కవి ఏం చేస్తాడంటే వాక్యాల మధ్య ఒక కీ ఇస్తాడు ఆ తాళం చెవి తెరుచుకోవటానికి. కవిత్వ రూపం తెలుసుకోవాలంటే కవి మనసు రూపం తెలుసుకోవాలంటాడు ఆయన. నది స్వేచ్ఛగా ప్రవహించినట్లే కవిత్వము కూడా స్వేచ్ఛగా ప్రవహిస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా వాక్యాలు నిరాడంబరంగా ఉండాలంటారు కృష్ణ గారు. వస్తు వైవిధ్యం ఉండాలంటారు కవిత్వంలో. భావానుగుణమైనటువంటి భాష ఉండాలంటారు కవిత్వంలో. మంచి కవిత్వానికి భావనా బలం అతి ముఖ్యమంటారు మన కృష్ణ గారు. అంత్యప్రాసలు అవసరం లేదంటారు ఆయన. ఒకవేళ అవసరం అనుకుంటే అవి ఔచిత్యవంతంగా ఉండాలి అంటారు. అదేవిధంగా కవిత్వం ఎలా ఉండాలంటే గిజిగాడు గూడు అల్లినట్లుగా ఉండాలి. మీలో చాలామంది గిజిగాడు గూడు చూసి ఉంటే మీకు అర్థమవుతుంది. మీరు ఎవరు చూసి ఉండరు, బహుశా నేను చూశాను, మా కృష్ణ గారు చూశారు, మా నరసింహప్ప గారు కూడా చూసి ఉంటారు. వారు వ్యవసాయం సేద్యం చేస్తున్నారు కాబట్టి ఆ గిజిగాడు గూడులో ఉండేటువంటి ఆ అల్లికతనం కవిత్వంలో కూడా ఉంటుందంటే. కవిత్వం అంటే అల్లికే. ఏమండి కోటేశ్వరరావు గారు, జాషువా గారు చెప్పారు కదా, అది కవిత్వం అంటే అల్లికే. పదాలను అల్లుకుంటూ పోతే అది పాదం అయిపోతుంది, ఆ పాదం గుండె నాదం అవుతుంది, అదే వేదం అవుతుంది, మనల్ని కదిలిస్తుంది, కదిలింపజేస్తుంది. అది కవిత్వం అంటే. కాబట్టి ఆయన చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు. కవిత్వం గిజిగాడు గూడు అల్లినట్లుగా ఉండాలి. కవితకు ఎత్తుగడ ఎంత ముఖ్యమో నిర్వహణ ముగింపు అంతే ముఖ్యమంటారు మన కృష్ణ గారు. ఇవన్నీ ఈ పుస్తకం నుంచి నేను చదివి మీకు చెప్తున్నటువంటి మాటలు. ఉత్తమ కవిత్వ నిర్మాణానికి కవిత్వం డిక్షన్లో ఆయన ఇచ్చినటువంటి నిర్వచనాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు నిర్వచనాన్ని కూడా కవిత్వం డిక్షన్ అనేటువంటి వారి పుస్తకం నుంచి నేను కోట్ చేస్తున్నటువంటివి అనమాట. ఆయన ఒక చోట అంటాడు, కవిత్వానికి మాధుర్యంతో పాటు మార్మికత కూడా అవసరం అంటాడు. కవిత్వం అంటే కేవలం ఆనందపరిచేదే కాదు, రసానుభూతి కలిగించేదే కాదు, అందుట్లో అక్కడక్కడ మార్మికత్వం కూడా. అందుకే పుస్తకానికి మార్మిక నది అని పేరు పెట్టాడు. సరళత్వంతో పాటు సంభావ్యత కూడా ఉండాలంటాడు కవిత్వానికి. అంతేకాదు సమన్వయత కూడా ఉండాలంటారు. కవి పాదముద్రలు ఎంత ముఖ్యమో పదముద్రలు అంతే ముఖ్యం అంటాడు. పదముద్రలు కావాలి, అవి పాదముద్రలుగా మారాలి. అంటే పదముద్రలు పాదాలు కావాలన్నమాట. మార్మిక నది కవితలో కృష్ణ గారు ఏమంటున్నారు చూడండి. ఈ పుస్తకానికి మార్మిక నది, దీంట్లో మార్మిక నది అనే ఒక పోయం ఉంది. దాంట్లో ఏమంటున్నారు చూడండి. నేను మాటల్ని కవితల పూల వస్త్రాలుగా చేసి దారి పొడవునా జార విడుస్తాను. నేను మాటల్ని కవితల పూల వస్త్రాలుగా చేసి దారి పొడవునా జార విడుస్తాను. వాటిపై రైతుల పాదముద్రలుంటాయి. ఇక్కడ కవి ఉండాడు. వాటిపై రైతుల పాదముద్రలుంటాయి. నేను మాటల్ని కాగితపు పడవలు చేసి నీటిపై వదులుతా. వాటిపై నా చిన్ననాటి దోస్తుల వేలి ముద్రలుంటాయి. అక్కడ పాదముద్రలు, ఇక్కడ వేలి ముద్రలు. ఇది ప్రాస కాదు, గుండెల్లో పొంగినటువంటి ఒక చిన్ననాటి జ్ఞాపకం, రైతుల పట్ల ఉన్నటువంటి ఆరాధనాభావం. అది గుర్తుపెట్టుకోవాలి.
నేను మాటల్ని ఎర్ర గులాబీలుగా మార్చి ప్రజా సమూహంపై విసిరేస్తా. నా శరీరం అలా నిక్కబొడుస్తుందండి చదువుతుంటే. నేను మాటల్ని ఎర్ర గులాబీలుగా మార్చి ప్రజా సమూహంపై విసిరేస్తా. అవి ఎర్ర జెండాలై వినువీధుల్లో రెపరెపలాడుతాయి. ఎర్ర జెండా అంటే కేవలం ఇట పట్టుకొని విప్లవం వర్ధెలాలి అనడం కాదు. అది గుండెల్లో నుంచి పొంగే లావాలాగా రావాలి. ఎందుకంటే ఆయన బాల్యంలో కమ్యూనిస్టులతో స్నేహం చేశాడు. ఆ కమ్యూనిస్టు భావాలు ఆయనలో పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయన ఒక గొప్ప కమ్యూనిస్టు, అంతకు మించినటువంటి హ్యూమనిస్టు. కాబట్టి ఆ ఎర్ర జెండా ఎలా పుట్టిందో తన నుంచి చాలా అద్భుతంగా చెప్తున్నాడు. నేను మాటల్ని పిడికడు అక్షరాలుగా మార్చి, నేను మాటల్ని పిడికడు అక్షరాలుగా మంత్రించి పాఠశాల గదుల్లోకి విసిరేస్తా. అవి నల్లబల్లలపై నక్షత్రాలుగా మెరుస్తాయన్నాడు. అదండి కవిత్వం. అది కవిత్వం. ఒక పాదం చదివిన తర్వాత అది జీవితాంతం మనల్ని వెంటాడాలి. అబ్బా ఏమి రాశాడు బాబు అని అనిపించేటట్టు రాసేదే నిజమైనటువంటి కవిత్వం. నేను ప్రతిరోజు కన్ను తెరిచి మూసే వరకు, నేను ప్రతిరోజు కన్ను తెరిచి మూసే వరకు కనుగుడ్డు భూగోళంపై కనురెప్పల తాళం వేస్తూ మార్మిక కవిత్వంగా మారిపోయి మౌనంగా మాట్లాడుతుంటాను. ఏమవుతాడట కవి? మార్మిక కవిత్వంగా మారిపోయి మౌనంగా మాట్లాడుతుంటాడట. కవి మౌనంగా మాట్లాడటం ఏంటండి? కవికి ఒక గొంతుకు ఉంది కదా, కవికి ఒక నిరసన స్వరం ఉంది కదా, కవికి ఒక అద్భుతమైనటువంటి అభివ్యక్తి చేసేటువంటి ఒక చైతన్యం, నాదం ఉంది కదా అతడిలో. మరి మౌనంగా మాట్లాడుతున్నాడంటే కవి ఇక్కడ కోరుకుంటున్నటువంటిది సాయుధ విప్లవం కాదు, మౌన విప్లవం, సామాజిక భావ విప్లవం. అది నేను కోరుకుంటున్నాననేటువంటి అంతర్గతమైనటువంటి కవి యొక్క భావాన్ని పాఠకుడు ఇక్కడ మనం పట్టుకోగలగాలన్నమాట. మాటల్ని మాటలుగా ప్రయోగిస్తే అది వాక్యం అవుతుంది. దయచేసి ఇక్కడ కవిత్వం రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే గమనించండి. మాటల్ని మాటలుగా ప్రయోగిస్తే అది వాక్యం అవుతుంది, వాచ్యం అవుతుంది. మాటల్ని మార్మికంగా ధ్వనిగర్భితంగా ప్రయోగిస్తే అది కవిత్వం అవుతుంది. దాదాపు 40 సంవత్సరాలుగా కవిత్వం రాస్తున్నటువంటి బిక్కి కృష్ణ గారికి ఏది కవిత్వమో తెలుసు, ఎలా రాస్తే కవిత్వం అవుతుందో తెలుసు, ఎందుకు రాయాలో కూడా తెలుసు వారికి. కవితా నిర్మాణ పద్ధతులు తెలుసు కాబట్టే మాటల్ని పూల వస్త్రాలుగా మార్చారు. వాటిపై రైతుల పాదముద్రల్ని మనకి అందంగా అద్దారు. మాటల్ని కాగిత పడవలు చేశారు. వాటిపై బాల్య స్నేహితుల వేలిముద్రల్ని ముద్రించారు. మాటల్ని ఎర్రజెండాలుగా మార్చారు. ఇలా మార్చటమే మార్మికత. ఆ మార్మికత నిండినటువంటి కవితా సంపుటి మార్మిక నది. మొత్తం కవితా సంపుట్లో ఉన్నటువంటి అన్ని కవితల్లో కూడా ఈ మార్మికతని మనం జాగ్రత్తగా గమనించవచ్చు అన్నమాట. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్లుగా కవిత ఇచ్చేటువంటిది సాయుధ విప్లవం కాదు, అది మౌన విప్లవం. ఆ విప్లవం ఎలా ఉండాలో ఆయన చెప్తున్నాడు. ఆ విప్లవం పల్లెటూరి రైతు నాగేటి కర్రులో నుంచి రావాలంటాడు. కృష్ణ గారు కోరుకుంటున్నటువంటి ఆ మౌన విప్లవం ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి రావాలంటే, ఈ కవితల్లో ఉన్నటువంటి సారాంశం చెబుతున్నాను. కవితలు చదవడానికి ఇప్పుడు టైం లేదు మనకి. ఆ విప్లవం పల్లెటూరి రైతు నాగేటి కర్రులో నుంచి రావాలంటాడు. పులిసిన ఎద్దు అర్రులో నుంచి రావాలంటాడు. ఆకలితో నకనకలాడే నిరుపేద కంచాల్లో నుంచి రావాలంటాడు. పంట చేల మంచెల్లో నుంచి రావాలంటాడు. పుస్తకాల సంచుల్లో నుంచి రావాలంటాడు మన కృష్ణ గారు. అది నిజమైనటువంటి ఆయన కోరుకుంటున్నటువంటి విప్లవం. విప్లవకారుడు సాయుధ విప్లవాన్ని కోరుకుంటే మన కవి కృష్ణ గారు సామాజిక విప్లవం కావాలంటున్నారు. అందుకు వారి యొక్క ఆ పరిణామ దృక్పథానికి మనం హర్షధ్వానాలు తప్పనిసరిగా చేయాలి. కృష్ణ గారి కవిత్వంలో ముగింపు ఎంత సందేశాత్మకంగా ఉంటుందో సమస్యకు పరిష్కారం కూడా అంతే గొప్పగా ఉంటుంది. చాలామంది కవులు ఏం చేస్తున్నారంటే తాము అనుకున్నది రాసేస్తున్నారు. చివరికి అక్కడ ఏం చేస్తారంటే ముగింపు దగ్గరకు వచ్చాడు ఫెయిల్ అయిపోతారు. అసలు ఏం చెప్తున్నాడో ఆ రాసేవాడికి తెలియదు, చదివేవాళ్ళకి ఇంకా గందరగోళంలో పడిపోతారు. అట్లా కాకుండా చెప్పేటువంటి కవిత్వానికి ఒక ముగింపు ఉంటుంది. ఆ ముగింపు దగ్గర ఒక చర్నాకోల చరుపులాగా ఉండేది. చదివాడే మా తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ గారు. ఆ చర్నాకోల చరుపులు ఉండాలి ముగింపు దగ్గర, ఒక హెచ్చరిక ఉండాలి. అది సమస్యకి పరిష్కారంగా కూడా ఉండాలి. కవి అంటే కేవలం ఏకరువు పెట్టడం కాదు సమస్యల్ని, వాటి పరిష్కార మార్గాలు కూడా కవులు సూచించాలి. దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను గురించి కృష్ణ గారు కవిత రాశారు.
నిరుద్యోగ సమస్యను గురించి కొన్ని వందల మంది మనలో కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. ఆయన అంటాడు చూడండి అండి, చదువులు పట్టాలు కూడు పెట్టవని తెలుసుకొని, ఒక నిరుద్యోగి యొక్క అంతరంగం, చదువులు పట్టాలు కూడు పెట్టవని తెలుసుకొని రైలు పట్టాలపై శవంగా కనిపించే నిరుద్యోగి వివర్ణ ముఖంపై త్రివర్ణ పతాకం కప్పి కన్నీటి వీడ్కోలు పలకండి అంటాడు. ఒక నిరుద్యోగి చనిపోయాడు, ఉద్యోగం రాలేదు, చదువుకున్నాడు, గోల్డ్ మెడల్ వచ్చింది. వాడికి తెలుసు, చదివేటప్పుడే తెలుసు ఈ చదువులు పట్టాలు కూడు పెట్టవని. అందుకే మేము చిన్నప్పుడు టైప్ రైటింగ్ మిషన్ దగ్గరికి వెళ్తే వాడు గంట సేపు ఇస్తే ఇంకొక అరగంట కొట్టుకుంటానంటాడు. ఎందుకంటే టైప్ రైటింగ్ నేర్చుకుంటే ఉద్యోగం వస్తాను. అదే క్లాసులో తెలుగు మాస్టర్ పాఠం చదువుతుంటే ఆపవే బాబు మేము వెళ్ళిపోవాలి బయటకు అంటాడు. ఈ తెలుగు మాస్టర్ పాఠం నచ్చకపోవడానికి, ఆ టైప్ రైటింగ్ దగ్గర నచ్చడానికి కారణం ఏమిటంటే బొవ్వ పెట్టేది చదువు అనే సంగతి ఆ విద్యార్థికి తెలిసిందనమాట. అదిగో ఆ నిరుద్యోగ ఆ విషయం తెలియక పాపం వాడు శవంగా మారితే, ఆ వివర్ణంగా మారినటువంటి ఆ నిరుద్యోగ ముఖం మీద త్రివర్ణ పతాకం కప్పి కన్నీటి వీడ్కోలు పలకండి, సిగ్గు లేదా ఈ నాయకులకి, దేశంలో ఉన్న నాయకులకని ఇండైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఇప్పుడు చెప్పిన పాదాలు మీరు, నేను, ఇక్కడ కూర్చున్న పోయి కోటేశ్వరరావు గారు ఎవరైనా రాస్తారు. ఆ తర్వాత 2 పాదాలు రాశాడండి, చెంప చెళ్ళు మనిపించేటట్టు రాశాడు కృష్ణ గారు. చివరి ముగింపు అన్నమాట. కన్నీటి వీడ్కోలు పలకండి, యూనివర్సిటీలకు తాళాలు వేసి ఆ తాళాలని గవర్నర్ చేతిలో పెట్టండి అన్నాడు. యూనివర్సిటీలకు తాళాలు వేసి గవర్నర్ చేతిలో పెట్టండి అన్నాడు. ఏమిటి యూనివర్సిటీలకు తాళాలు వేయటం ఏమిటి, గవర్నర్ చేతిలో వాటిని పెట్టడం ఏమిటి? యూనివర్సిటీలకి తాళాలు వేస్తే చదువుకునేది ఎట్లాగా? అంటే ఈ యూనివర్సిటీలు ఎటువంటి ఎడ్యుకేషన్ ప్రొడక్షన్ చేస్తున్నాయంటే పనికి మాలిన విద్యను ప్రొడక్ట్ చేస్తున్నాయి. ఎవడికి కూడా తనంతట తాను బ్రతకగలిగినటువంటి విద్యను ఈ యూనివర్సిటీలు మనకి ఇవ్వటం లేదు. కాబట్టి అలాంటి యూనివర్సిటీలకి అధికారి అయినటువంటి, ఛాన్సలర్ అయినటువంటి ఆ గవర్నర్కి ఆ తాళాలు చేతుల్లో పెట్టండి. మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా ఒక పనికిమాలిన వ్యవస్థే, గవర్నర్ కూడా. అతడి వల్ల కూడా ఏ విధమైన ఉపయోగం లేదు. అందుకే ఎన్టీ రామారావు గవర్నర్ వ్యవస్థను రద్దు చేయమన్నాడు. చాలా దురాలోచన కాదు, దూరాలోచనతో ఆయన చెప్పాడు. అందుకని గవర్నర్ చేతిలో తాళాలు పెట్టడం అనేది ఒక చర్నాకోల దెబ్బ లాంటి ముగింపు అనమాట. 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఉపయోగపడినటువంటి చదువుల గురించి చెప్తూ డిగ్రీలు ఇస్తున్నటువంటి యూనివర్సిటీలని మూసేయడం మంచిదని కృష్ణ గారు అంటున్నారంటే ఆ చదువుల పట్ల ఆయనకున్నటువంటి అవగాహన, ఆయనకున్నటువంటి ఒక సమ్యక్ దృష్టి ఎటువంటిదో ఈ కవిత ద్వారా మనకు అర్థమవుతుందన్నమాట. ఇంకొక 2 నిమిషాలు ముగిస్తాను సార్. మార్మిక కవిత్వం అంటే అర్థం కాని కవిత్వం అనేటువంటి ఒక అపోహం ఉంది ఇవాళ చాలామంది విమర్శకుల్లో ఉంది, నాలాంటి కవిత్వం చదివే వాళ్ళలో కూడా ఉంది. ఏమిటయ్యా మార్మిక కవిత? అది ఎవరికి అర్థం కాదు. అస్పష్టంగా, అయోమయంగా, పనికిరాని పదాల పులుముడుతోటి అర్థం కాకుండా రాయడమే లక్ష్యంగా రాసే కవులు చేసేటువంటి ప్రచారం అన్నమాట ఇదంతా కూడా. అంటే అతడు అర్థం కాకుండా రాస్తాడు కాబట్టి మార్మిక కవిత్వం అర్థం కాదు అని తానే చెప్పుకుంటుంటాడు. అట్లాగే అది చదివేటువంటి వాడికి అర్థం కాదు కాబట్టి వాడు కూడా అందులో శృతి కలుపుతుంటాడు. కానీ వాస్తవానికి మార్మిక కవిత్వం అంటే అర్థం కానిది కాదు. కొంచెం లోతుకు వెళ్ళి మనసు పెట్టి చదివితే, హృదయాన్ని దాని మీద కనుక కేంద్రీకరిస్తే ఒక అద్భుతమైనటువంటి ఇమాజిరీ కనిపిస్తుంది, అద్భుతమైనటువంటి సొసైటీ కనిపిస్తుంది, అద్భుతమైనటువంటి సందేశం కనిపిస్తుంది. కవిత్వం ఎలా తళతళ మెరవాలో, నిగనిగా అలాడాలో ఆ మార్మిక కవిత్వంలో మీకు కనిపిస్తుంది అన్నమాట. అందుకని కృష్ణ గారు అంటారు, మార్మిక కవిత్వంలో అది ఎలా ఉండాలి ఆయన చెప్తాడనమాట. అది వర్ణనాత్మకంగా ఉండాలి, దృశ్యాత్మకంగా ఉండాలి, ప్రతీకాత్మకంగా ఉండాలి, ప్రయోగాత్మకంగా ఉండాలి, ప్రయోజనాత్మకంగా కూడా ఉండాలి మార్మిక కవిత్వం అంటాడు. ఇందుట్లో ఏది తీసేసేది కాదు ఆయన చెప్పింది. ఆయన చెప్పాడు చూడండి, కవిత అంటే అర్థం కాని కృతక పదాల మసాలు దట్టించిన కృత్రిమ భాషా శిల్పం కాదు. ఒక కొటేషన్ అన్నమాట. కవిత్వం అంటే అర్థం కాని కృతక పదాల మసాలాలు దట్టించిన కృత్రిమ భాషా శిల్పం కాదు. మరి ఏమిటయ్యా కవిత్వం అంటే? అది సహజ భావోద్వేగాల అనుభూతుల పోలవనం. కొట్టండి చప్పట్లు ఆయనకి, నాకు కాదు ఆయన. అది సహజ భావోద్వేగాల అనుభూతుల పోలవనం. కవిత్వం అంటే ఒక పోలవనం లాగా ఉండాలి. అందులో విహరిస్తుంటే మనకి ఆ పరిమళం మన నాసాగ్రాలకు తగిలి అబ్బా ఎంత అద్భుతంగా ఉంది, మళ్ళీ పీల్చుకోవాలనేటువంటి తపన మనకి కలిగించేది కవిత్వం అన్నమాట.
ఆయన కొన్ని కవితలు కొన్ని ఉన్నాయి, 1-2-3 ఉదాహరణలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఎంత చదివినా అర్థం కాని మహాకావ్యం రాత్రి అన్నాడు ఒక కవితలో. చిన్న చిన్న లైన్లు అన్నమాట. ఎంత చదివినా అర్థం కాని మహాకావ్యం రాత్రి అంటే దానికి ఇక వివరణ అవసరం లేదు, మీరు అర్థం చేసుకోండి ఎంత లోతైన వివరణ ఉందో. నది చేసినటువంటి నీటి సంతకం మీ కళ్ళకు కనిపించే పచ్చటి పొలం. ఇప్పుడు మనం చూసేటువంటి పచ్చటి పొలం ఏమిటంటే నది చేసినటువంటి నీటి సంతకం అంటున్నాడు. మనం చేసే సిగ్నేచరే మనకు అర్థం కాదు, కానీ నది ఏ విధంగా సంతకం చేస్తుంటే పచ్చటి పొలం చేస్తే అది మీకు అర్థమవుతుంది అంటున్నాడు అన్నమాట. అదేవిధంగా ఇంకో చోట అంటాడు, నది విసిరిన నీరెండ చీరే కదా ఆ నీలాకాశం అన్నాడు. నది విసిరిన నీరెండ చీరే కదా ఆ నీలాకాశం. ఇది చదివిన తర్వాత నాకు అనిపించింది ఇక నేను కవిత్వం రాయాల్సిన పని లేదు, ఆ మహానుభావుడు రాసిన కవిత్వం చదివితే నా జీవితం చరితార్థమైపోయింది. చాలండి, ఒక వాక్యం చాలు. నా తెలంగాణ కోటి రత్నాల వేణ అన్నాడు దాశరథి. అది చాలదా? ఎంత గొప్ప చెప్పాడండి. అవినీతి పెనంపై కాలి మాడిన దోశలాగా ఉంది ఈ దేశం అన్నాడు ఒక చోట. అవినీతి పెనంపై కాలి మాడిన దోశలాగా ఉంది ఈ దేశం అన్నాడు. సహజీవన వనంలో ప్రేమ వసంతం చేసిన పెళ్లి సంతకం సంతానం అన్నది ఇందాక మేడం గారు చెప్పారు. శిలరూపంలో ఉన్న శివుణ్ణి పూజించేవాళ్ళు రైతు రూపంలో ఉన్న దేవుణ్ణి గుర్తించరెందుకో? దేవుణ్ణి పూజించేవాళ్ళు రైతులు ఎందుకు పూజించరండి? అన్నం పెట్టేటువంటి అన్నదాత కంటే మించినటువంటి భగవంతుడు ఈ సృష్టిలో ఎవడైనా ఉన్నాడా? దయచేసి అన్నం తినేటప్పుడు ఒక్కసారి మా మనసుని మీరు రైతును తలుచుకోండి. దేవుణ్ణి తలుచుకుంటే మీకు పుణ్యం వస్తుందో ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ రైతులు తలుచుకుంటే మాత్రం మీకు నిండా ఆకలి తీరుతుంది. 10 మందికి అన్నం పెట్టేటువంటి ఒక సౌహార్ద ఒక భావన మీలో కలుగుతుందన్నమాట. చెమట చుక్కల వర్షంతో నేల తల్లిని రైతు తడపకపోతే అక్కడ ఒక పంట పొలం వెలిసేది కాదు. రైతు ప్రతిసారి నష్టపోతాడని తెలిసే ఇది చదివిన తర్వాత నా కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారినాయండి. రైతు ప్రతిసారి నష్టపోతాడని తెలిసే ధర్మదేవత అతడికి 2 కళ్ళనిచ్చి కన్నీళ్లు తుడుచుకోవడానికి తలపాగా కూడా ఇచ్చింది అన్నాడు. అద్భుతం సార్. అలాంటి పాదాలు రాసినటువంటి మహాకవి యొక్క పుస్తకాన్ని అంకితం తీసుకున్నటువంటి మీ జన్మ చరితార్థం. నువ్వు కవిగా బతకాలనుకుంటే ముందు మనిషిగా జీవించడం నేర్చుకో. నిరంతరం ప్రవహించే నది ఎదపై ఆకుపచ్చని దీపం రైతు. పక్షుల గుంపును చూశాకైనా ప్రజల్లో ఒకడిగా కలిసిపో. పొలాల్లో రైతులను చూశాకైనా పచ్చని పొలంగా మారిపో. ఏం కొటేషన్స్ అండి ఇవి! సిలబస్లో పెట్టాలి, పిల్లలకి చెప్పాలి. ఇవి ఒక రైతు యొక్క విస్తృతమైనటువంటి ఆ రంగుల వర్ణచిత్రం ఎలా ఉంటుందో ఈయన చూపించాడు. కవిలో ఒక ఆకాశం ఉంటుంది, ఒక అశ్రు మేఘం ఉంటుంది, కవిలో ఒక నది ఉంటుంది, ప్రాణ చైతన్య ప్రవాహం ఉంటుంది అంటాడు మరొక చోట కృష్ణ గారు. ఆ ప్రాణ చైతన్య ప్రవాహమే కృష్ణ గారి కవిత్వం. అదే మార్మిక నదిలో ఉన్నటువంటి కవిత్వం. వచన కవిత పితామహుడు కుందుర్తి గారు నేరేటివ్ పొయిట్రీ రావాలన్నాడు. అంటే కవిత్వాన్ని కథాకథన శైలిలో చెప్పినప్పుడే అది పాఠకుడికి దగ్గర అవుతుందన్నాడు. అదిగో ఆ పని ఈ కవితా సంపుటి ద్వారా చేసినటువంటి వారు మన కృష్ణ గారు. అట్లాగే ఈ పుస్తకాన్ని చదువుతుంటే ఆధునిక మహాభారతం మళ్ళీ నేను చదివినంత అద్భుతమైనటువంటి అనుభూతి నాకు కలిగింది. ఎందుకంటే శేషేంద్ర శర్మ గారు ఆధునిక మహాభారతంలో ఎంత అద్భుతమైనటువంటి కవిత్వాన్ని అలా వర్షధారల్లా కుమ్మరించి మన గుండెల్ని ఆయన గుబాళింపజేశాడో, మనల్ని తన్మయానికి గురి చేశాడో, అదిగో అటువంటి తన్మయం మళ్ళీ నాకు ఇక్కడ కలిగింది. నువ్వు రాసేది కవిత్వం కానప్పుడు, మా గురువుగారు నాగభైరవ కోటేశ్వరరావు గారు అంటారు, ప్రసిద్ధ కవి, నువ్వు రాసేది కవిత్వం కానప్పుడు అక్షరాన్ని ఎందుకురా అత్యాచారానికి గురి చేస్తావు? నువ్వు రాసేది కవిత్వం కానప్పుడు అక్షరాన్ని ఎందుకురా అత్యాచారానికి గురి చేస్తావు అని డైరెక్ట్గా ప్రశ్నించాడు మా గురువు గారు. కాబట్టి అలాంటి కవిత్వం రాయడం చేత కానటువంటి వాళ్ళు మరొక పని చేసుకోండి,
బస్ స్టాండ్లో కూర్చొని, లేకపోతే బాత్రూంలో కూర్చొని, లేకపోతే బెడ్రూమ్లో కూర్చొని కవిత్వం రాసే ప్రయత్నం చేయమాకండి. గుండెల్లో పొంగినటువంటి బాధని, గుండెల్లో ఉన్నటువంటి ఆవేదనని మనం కరిగి 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 ఏరై నీరై ప్రవహించక కవిత్వం చెప్పలేకపోతే ఈ మనసు తట్టుకోలేదన్నప్పుడు మీరు కవిత్వం రాయడానికి ప్రయత్నం చేయండి. అదిగో అలా రాసిన కవితలే ఈ పుస్తకం నిండా ఉన్నాయి. ఇలా ఎన్ని విషయాలైనా కూడా చెప్పవచ్చు. ఇలాంటి మంచి కవితా సంపుటిని మనకి ప్రకృతిని ప్రేమించేటువంటి కృషివలులు, నిరంతరం భాషా ప్రేమికులు, సౌజన్య కీర్తి సౌజన్య మూర్తి అయినటువంటి నిలువెల్లా సౌహృదయులైనటువంటి మన నరసింహప్ప గారికి, కృష్ణప్ప గారు ఆ కావ్యాన్ని నరసింహప్ప గారికి అంకితం ఇచ్చారు. ఎంత గొప్ప అంకితం అండి. మాకు ఒక మహాకవి ఉన్నాడు తెలుగునాట, తుమ్మల సీతారామూర్తి గారు. అంకితం ఎలా ఇయ్యాలో ఆయన చెప్పాడనమాట. డబ్బుల కోసమో కీర్తి కోసమో లేకపోతే ఇంకొక దానికోసం ఆశపడి నువ్వు పుస్తకాన్ని అంకితమే మాకు. నిష్కల్మషమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చి ఆ పుస్తకాన్ని సార్థకం చేసుకోమన్నారు. అదిగో అలాంటి నిష్కల్మషమైనటువంటి వ్యక్తి మనకి నరసింహప్ప గారు. ఆ పుస్తకాన్ని ఆయనకు అంకితం ఇచ్చి నిజంగానే ఆ పుస్తకానికి పరిపూర్ణమైనటువంటి గౌరవాన్ని తీసుకొచ్చారు మనకి మన కృష్ణ గారు. ఇంకా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా నేను చెప్పడం కుదరదు. వారు చివర్లో అంటారు, కవిత్వం నాకు పనిముట్టు, నా జీవితం నిత్యం కోకెలలు వాలినటువంటి పచ్చని చెట్టు అన్నాడు. కవిత్వం నాకు పనిముట్టు, నా జీవితం నిత్యం కవికోకెలలు వాలే పచ్చని చెట్టు, నేను రసాకృతి నా మనసే నా కృతి, నేను రసాకృతి నా మనసే నా కృతి. అందుకు మనందరం కూడా వారికి హృదయపూర్వకంగా మనసారా హర్షధ్వానాలతో అభినందనలు తెలియజేస్తూ ఇంత మంచి కావ్యాన్ని కవితా సంపుటిని వెలువరించినటువంటి కృష్ణ గారికి మన అందరి తరఫున హృదయపూర్వక అభినందన మందారాలు అందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్న వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, విన్నటువంటి మీకు నమస్కారం. మీరందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. మరి మాకు గురువు గారు ఇంతసేపు ఉండి సభాధ్యక్షులుగా ఉండి చక్కగా నడిపారు. మీరు కూడా బాగా చాలా ఆస్వాదించారు. మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా హృదయపూర్వకంగా మాట్లాడారు. మాట్లాడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కళారత్న బిక్కి కృష్ణ గారికి సన్మానం జరుగుతుంది ఇప్పుడు.